ఏకలవ్య ఫౌండేషన్, ఆశా ఫర్ ఎడ్యుకేషన్, ఫార్టెస్ వీళ్ళ తరఫున ఈ యొక్క పాఠశాలలో స్మార్ట్ ల్యాబ్ ప్రారంభోత్సవ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి కార్యక్రమ సభాధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయులు అనంతరావు గారికి, శ్రీనివాస్ గారికి, దిగంబర్ గారికి, దేశపాండే గారికి, రామరెడ్డి గారికి, వెంకట గారికి, సీతారాం, మొన్న సంతోష్ గారికి, బనా గారికి, ఉపాధ్యాయ సోదరులకు, విద్యార్థులకు, గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. కంప్యూటర్ అనేది మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నదో, మారుతున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క అధునాతన యుగంలో టెక్నాలజీ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో, ఈ టెక్నాలజీతో పాటు మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ గ్రామాలకు విస్తరించి ప్రత్యేకంగా పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏకలవ్య ఫౌండేషన్ కు మనస్ఫూర్తిగా నా తరఫున అభినందనలు తెలియజేస్తాను. గతంలో లాగా ఈరోజు పేపర్లు పట్టుకొని, ప్యాడ్లు పట్టుకొని ఎగ్జామ్లు రాసేటటువంటి పరిస్థితి రాను రాను దూరం అయ్యేటటువంటి అవకాశాలు. చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఆన్లైన్ లో మరింట్లో కూర్చొని రాసేటటువంటి పరిస్థితులు వస్తాం. పాత పద్ధతులకు స్వస్తి వలుకుతూ కొత్త టెక్నాలజీ పూర్తిగా మనం అర్థం చేసుకొని ఆ టెక్నాలజీ ద్వారా మనమంతా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా విషయాలు ప్రైవేటు పాఠశాలలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా విషయాల్లో మార్పులు వస్తా ఉన్నాయి. ఇంకా కొంత ముందు చూపుతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులందరికీ నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏకలవ్య యొక్క సేవా కార్యక్రమాలు విద్యా పట్లనే కాదు, ఈ మనిషి జీవితంలో అడుగడుగున కనబడేటటువంటి ప్రతి విషయంలో ఒక మంచి జరగాలని ఒక గొప్ప ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఏకలవ్య ఫౌండేషన్ ప్రత్యేకంగా మన గ్రామానికి రావడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క పాఠశాలలో ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణం, మరి ఈరోజే సంబంధిత ఇంజనీర్లు ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడికి వస్తారు. వాళ్ళకందరికీ కూడా అందుకు ఆ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి కంపౌండ్ వాల్ పెద్దది కట్టి ఆ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపుగా 2 ఎకరాల స్థలగంతని దాన్నంతా కూడా లెవెల్ చేయించి ఆ యొక్క పాఠశాల ప్రాంగణంగా దాన్ని వినియోగించాలన్న ఆలోచన దాదాపు నాకు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఆలోచన ఉన్నది. ఈరోజు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఆదిలాబాద్ శాసనసభ్యులు అయిన తర్వాత ఈ యొక్క పనిని తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం.